ముషీరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వివేకానంద నగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు రెవెన్యూ అధికారులు. అయితే తాము 70 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని 23 దళిత కుటుంబాలు కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. ఇదే ఇష్యూపై వచ్చే నెల 6న హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎట్లా కూల్చేస్తారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకునే యత్నం చేస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ప్రస్తుతం వివేకానంద నగర్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. స్వామి వివేకానంద నగర్ గత 60 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ 60 సంవత్సరాల నుంచి అన్ని నివాస హక్కులు ఉన్నాయి. కరెంట్ బిల్లు ఉంది, నల్ల బిల్లు ఉంది, నివాసం ఉంటున్నారు. దాదాపు 60 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ఇక్కడ. మరి ఇవాళ కోర్టు ఆర్డర్స్ అని చెప్పేసి అకస్మాత్తుగా అధికారులు వచ్చేసి నిన్న రాత్రి సండే రోజు చూసుకొని నిన్న నైట్ వచ్చేసి బారికేడ్లు పెట్టి వాళ్ళ పొద్దున్నే పోలీస్ ఫోర్స్తో వచ్చేసి ఎవరికి కూడా వారికి పునరావాసం కల్పించకుండా ఇవాళ కూల్చివేతలు జరుగుతున్నారు. ఇది చాలా దౌర్జన్యం. ఇది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అధికార అండతోని పేద ప్రజల మీద మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిరుపేద ప్రజలు మరి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అందరు ఇళ్లలో పాచి పనులు చేసుకుంటా కూలి పనులు చేసుకుంటా నివాసించేవారు. వారి మీద పోలీసులు అధికారులు ఇంత దౌర్జన్యకాండని ప్రదర్శించడం చాలా దుర్మార్గం. మరి వారికి పునరావాసాన్ని కల్పించి మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వారి నాయకులు ఎవరిని కూడా అలో చేయకుండా మీడియాను కూడా అలో చేయకుండా వీళ్ళు చాలా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ముషీరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వివేకానంద నగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు రెవెన్యూ అధికారులు. అయితే తాము 70 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని 23 దళిత కుటుంబాలు కూల్చివేతలను అడ్డుకుంటున్నాయి. ఇదే ఇష్యూపై వచ్చే నెల 6న హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎట్లా కూల్చేస్తారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకునే యత్నం చేస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ప్రస్తుతం వివేకానంద నగర్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.